ఈ వీడియోలో అయితే గులాబ్ జామ్ ప్రిపరేషన్ అండి. నేను ఇక్కడ ఎంటీఆర్ వాళ్ళది తీసుకున్నాను. గులాబ్ జామ్ ఇన్స్టెంట్ మిక్స్ అనమాట ఇది. గులాబ్ జామ్ మిక్సర్ 1 కప్ వచ్చిందండి. నేను ఇక్కడ కొలుచుకున్నాను, షుగర్ కూడా కొలుచుకోవాలి కాబట్టి. నేను కొంచెం కొంచెంగా పాలు పోసుకొని వేళ్ళతో మాత్రమే తిప్పుతూ మిక్స్ చేసుకోవాలండి. అరచేయి పెట్టకూడదు. వేళ్ళతో తిప్పుకుంటేనే జామ్స్ క్రాక్స్ లేకుండా నీట్గా వస్తాయి. ఎక్కువ ప్రెజర్ పడకూడదు అనమాట ఈ పిండికైతే. ఇంకా నేను 1 టీ స్పూన్ గీ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని వెట్ క్లాత్తో పెట్టేశానండి, కొంచెం డ్రై అవ్వకోకుండా ఉంటుందని. ఇక్కడ 1 కప్ నాకు మిక్సర్ జాము పౌడర్ వచ్చింది కదా. 2 కప్స్ అయితే షుగర్ వేస్తున్నాను, అలాగే 2 కప్స్ వాటర్ వేస్తున్నాను. ఇదైతే 10 మినిట్స్ అయిపోయిందండి. ఇక్కడ నేను బాల్స్ చేసేసుకుంటున్నాను. ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం నొక్కుతూ, గట్టిగా నొక్కుతూ రౌండ్ బాల్ చేసుకుంటే క్రాక్స్ లేకుండా వస్తాయి గులాబ్ జామున్స్. ఇక్కడ పాకం కూడా మరిగిపోయిందండి. ఇక్కడ నేను 3 యాలక్కాయలు దంచుకొని వేసుకుంటున్నాను, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. ఇక్కడ జామున్స్ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసానండి. ప్రీ హీట్ లైట్గా ఉండాలన్నమాట, సిమ్ టు మీడియం మాత్రమే ఉండాలి. మరి హైలో పెడితే జామున్స్ పైన బ్రౌన్గా వచ్చేసి లోపల అస్సలు కుక్ అవ్వదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. సో సిమ్ టు మీడియం పెట్టుకొని నిదానంగా ఆయిల్కి తగ్గట్టు బాల్స్ వేయాలి. ఇంకా ఆయిల్ ఉంది కదా అని చెప్పి మనం ఎక్కువ జామున్స్ అయితే వేయకూడదు అనమాట. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే జామున్స్ వేయాలండి. చల్లారిపోయినాక వేస్తే అస్సలు అవి పీల్చుకోవన్నమాట. ఎప్పుడైనా సరే సిరప్ వేడిగానే ఉండాలి. 1 అవర్ రెస్ట్ ఉంచాను, చక్కగా నానిపోయినాయి సిరప్లో అయితే. ఇంకా సర్వ్ చేశాను అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.